నా నమస్కారాలు. నా పేరు పేరం రాజమోహన్ రెడ్డి. ఈ వీడియో అనేది ప్రకాశం జిల్లా దర్శించి చేస్తున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఎందుకంటే వరిలో కానీ మినువులో కానీ పెసరలో కానీ ఏ కొత్త వెరైటీ వచ్చినా కానీ దాన్ని మినీ కిట్ రూపంలో తీసుకొచ్చి దాన్ని బ్రీడర్ రూపంలో తీసుకొచ్చి దాన్ని ఫౌండేషన్గా తయారు చేసి నా తోటి రైతు సోదరులందరికీ నేను ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీ మొబైల్లోకి వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినైతే లైక్ చేయండి, మీ తోటి రైతు సోదరులందరికీ షేర్ చేయండి, మరియు బెల్ అనేది కంపల్సరీగా నొక్కండి. చూస్తున్న ఈ వెరైటీ వచ్చేసరికి KNM 7715 అనే మినీ కిట్ వరి రకం. దీని కూనారం నుంచి మినీ కిట్ రూపంలో మనం తీసుకురావడం జరిగింది. ఇది బ్రీడర్ సీడ్ అనేది మనం తీసుకురావడం జరిగింది. దీన్ని బ్రీడర్ నుంచి ఫౌండేషన్గా తయారు చేసి నా తోటి రైతు సోదరులందరికీ ఇవ్వడానికి నేను దీన్ని డెవలప్ చేస్తున్నాను. దీని మెయిన్గా అగ్గి తెగుల్ని మరియు దోమపోటుని బాగా తట్టుకుంటుంది. చూడండి రైతు సోదరులారా, విరగపండింది అనమాట. ఎక్కడా కూడా ఒక ఎన్ను కూడా మెడిగిరిపు అనేది పోలేదు, మోగుపురికి అటాక్ లేదు. వెన్నులన్నీ చాలా అంటే చాలా ఆరోగ్యకరంగా ఉన్నాయి. దీని దిగుబడి సామర్థ్యం వచ్చేసరికి ఎకరానికి ఈజీగా 50 బస్తాలు అనేది ఈజీగా వస్తాయి. దీని హైట్ వచ్చేసరికి దగ్గర 3.5 అడుగుల వరకు పెరుగుతుంది. ఇది ఎక్కడా కూడా పడిపోదు అనమాట. చూడండి రైతు సోదరులారా, ఫీల్డ్ మొత్తం చూడండి, ఎక్కడా కూడా ఒక్క కర్ర కూడా వంగలేదనమాట. చాలా అంటే 7715 అనే వరి రకం వచ్చేసరికి సన్న రకం. ఇదనేది గింజ పరిమాణం అనేది BPT 5204 కంటే సన్నగా ఉంటుంది, మరియు దానికంటే పొడుగ్గా ఉంటుంది. పొట్ట తెలుపు అనేది ఉండదు. కుకింగ్ క్వాలిటీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. దీని పంటకాలం వచ్చేసరికి రబీలో అయితే రబీలో మనం చూద్దాం. ఖరీఫ్లో అయితే 135 నుంచి 140 రోజులు ఉంటుంది. రబీలో అయితే 130 నుంచి 135 రోజులు ఉంటుంది. దీని ఎన్ను అనేసరికి ఒక్కో ఎన్ను అనేది చూడండి రైతు సోదరులారా, మీ కళ్ళ ముందే ఎన్ను నేను తీస్తున్నాను. ఒక్కొక్క ఎన్నును వచ్చేసరికి దగ్గర 400 నుంచి 450, ఒక్కో ఎన్నుకి 500 గింజలు కూడా ఉంటాయి. ఈ వెన్ను అనేది బాగా పొడుగ్గా ఉంటుంది. ఈ విత్తనానికి మార్కెట్ ప్రాబ్లం అనేది 1% కూడా లేదు. మనం మిల్లర్లకి 100 కేజీలు ఈ వడ్లు ఇచ్చినప్పుడు ఏంటంటే బిఎన్ రీకవర్ అనేది 72 కేజీల వరకు ఉంది. అందువల్ల ఏంటంటే ఏ రైతు సోదరుడు ఈ వెరైటీని వేసుకుంటే నష్టపోడు. ఎందుకంటే ఇది సన్న రకం మరియు కుకింగ్ క్వాలిటీ బాగుంటుంది, మరియు మిల్లర్ల దగ్గర ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు కాబట్టి మార్కెట్ ప్రాబ్లం అనేది ఉండదు, మరియు పొట్ట తెలుపు అనేది లేదు కాబట్టి 100% బాగా తక్కువగా ఉంటుంది. ఈ KNM 7715 అనే వరి రకాన్ని గత సీజన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక స్టేట్లలో ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ ఏ ఫార్మరు కూడా దీని గురించి ఇది బాగలేదని చెప్పలేదు. ప్రతి ఒక్కరూ నాకు ఫోన్ చేసి అంటే చాలా బాగుందని చెప్పారు. అందువల్ల ఏంటంటే ఈ నెక్స్ట్ 2026 ఖరీఫ్కి ఈ విత్తనం అనేది బాగా విస్తరిస్తుందన్నమాట. దగ్గర 4 రాష్ట్రాల్లో 3-4 రాష్ట్రాలు, చెన్నై కూడా కలుపుకొని 3-4 రాష్ట్రాల్లో ప్రతి రైతు సోదరుడు విత్తనం వేయడానికి చాలామంది రైతు సోదరులు ముందుకు వస్తున్నారు. ఈ విత్తనం అనేది ఫుల్ డిమాండ్లో ఉంటుంది. ఎందుకంటే ప్రతి రైతు సోదరుడికి 45 బస్తాల నుంచి 55 బస్తాలు మినిమం వచ్చాయి. దీనికి పెట్టుబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అన్ని తెగుళ్ళు బాగా తట్టుకుంటుంది, మరియు ఇది ఫెర్టిలైజర్ కూడా ఎక్కువ అనేది తీసుకోదు. మనం వేసే బలం మందులు కూడా ఎక్కువ వేయాల్సిన పని లేదు, తేలిగ్గా పండేస్తుంది. దగ్గర దీని కాండం అనేది చాలా దృఢంగా ఉంటుంది. ఇది దుబ్బు శాతం అనేది ఒక్కొక్క దుబ్బుకు వచ్చేసరికి 30 నుంచి 40 పిలకల వరకు నేను గమనించడం జరిగింది. అది మనం చేసే పద్ధతిలో ఉంటుంది. పొలం కండిషన్ బట్టి
అది అంటే ఒక 4-5 బస్తాలు ఈల్డింగ్ పెరగడం తగ్గడం అనేది ఆ రైతు చేతిలో ఉంటుంది. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్క రైతు సోదరుడు మీ ఫౌండేషన్ సీడ్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ముందుగా బుక్ చేసుకోండి. చాలామంది రైతు సోదరులందరూ ఈ విత్తనం కావాలని ఫోన్లు అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఖరీఫ్కి అయితే ఈ విత్తనం అనేది చాలామందికి దొరకదు, ఎందుకంటే ఫుల్ డిమాండ్లో ఉంది. ప్రతి రైతు సోదరుడు ఈ 7715 వేయడానికి సిద్ధంగా ఉన్నారు. వరి రకాన్ని ఈ మన పొలాన్ని నీట్గా మనుషుల చేత కోపించి ఒక వారం రోజులు బాగా ఎండనిచ్చి కుప్పేసేసి ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చి నీట్గా ఎటువంటి కల్తీలు బెరుకులు లేకుండా చేసి బాగా గ్రేడింగ్ చేసి తూర్పాలు పోసి 25 కేజీల బ్యాగుల రూపంలో నా తోటి రైతు సోదరులందరికీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇది కూడా ఫౌండేషన్ సీడ్ అనేది 25 కేజీల బ్యాగుల రూపంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా సీడ్ కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయాల్సిందిగా రైతు సోదరులందరినీ కోరుచున్నాను.